హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు వేదజ్ఞ జిమ్ ఛానల్. అందరూ ఈ మధ్యన ఇమాజినరీ ఫోటో ఆర్ట్ అనేసి ట్రెండ్ అవుతుంది కదండి. అది ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను క్లియర్గా ఈ వీడియోలో. మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నాకు ఆల్రెడీ నేను చేసుకున్నానండి. దాన్ని ఓపెన్ చేయండి. ఎడిట్ ఫోటో, ఈ ఫోటోని తీసేసుకొని మనము ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ యాడ్ ఫోటోని చూస్ చేసుకోండి. మీకు నచ్చిన ఫొటోస్ ఏవి ఉన్నాయో అవి ఓకే చేసేసుకోండి. నేను మా నాన్నది, మా అన్నయ్యది ఇద్దరిని ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఓకే చేసుకున్నాను. ఇక్కడ నీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ లాస్ట్లో ఫ్రీ క్రాప్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే చేసుకొని ఇక్కడ బ్రష్ ఉంది, దాన్ని ఓకే చేసి కరెక్ట్గా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా ఫిల్ చేసుకోండి. మీకు ఎక్స్ట్రా ఏమైనా వస్తే ఇక్కడ ఎరేజ్ అని ఉందండి, దాన్ని ఓకే చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ ఓకే రైట్ బటన్ ఉంది కదండి, దాన్ని ఓకే చేసేసుకొని చూస్తున్నారు కదా, ఇక్కడ కరెక్ట్గా ఇలా మూవ్ చేసేసుకొని దాన్ని ఆ ఫోటోకి తగ్గట్టు కరెక్ట్ సైజులో ఫిట్ చేసేసుకోండి. ఇలా చూస్తున్నారు కదండి, ఇలా అది సైజ్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. మీకు చూపిస్తున్నాను కదా, వచ్చింది కదండి కరెక్ట్గా ఇలా. నెక్స్ట్ ఈ ఫోటో మా అన్నయ్యది మీకు చూపిస్తాను. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ సేమ్ అండి, ఫ్రీ క్రాఫ్ట్లోకి వెళ్ళేసి బ్రష్ తీసేసుకొని చూసేసుకొని ఓకే చేసేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా మీరు ఏ ఫోటోలైనా ఎవరి అయినా ఇలా చేసేసుకొని మీకు నచ్చిన విధంగా ఎలా అయినా చేసుకోవచ్చండి. మనం చూస్తున్నారు కదా, ఇలా ఎడిట్ చేసుకొని మీకు ఎక్స్ట్రాగా ఏదైనా కనిపిస్తుందండి, ఇక్కడ ఎరేజ్ ఉంది కదండి, ఇక్కడ ఓకే చేసుకొని ఇగో ఇలాగా కనిపిస్తుంది కదండి, దాన్ని రిమూవ్ చేసేసుకోండి. మీకు ఫోటో ఇంకా క్లియర్గా ఉంటుంది, జూమ్ చేసుకొని మనకి నీట్గా వస్తుంది. ఓకే చేసుకోండి. ఇలాగండి, ఇలాగండి. ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది కదండి. మీకు నచ్చిన పర్సన్ తోటి, అమ్మ నాన్న బ్రదర్స్ ఎవరైనా సరే
ఇలాగా ఇమాజినరీ ఫోటో ఆర్ట్ ఇప్పుడు మీ చేతిలోనే మీరే ఎడిట్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా. ఇలా చేసుకొని మొత్తం అయిపోయాక ఓకే చేసేసుకొని ఇక్కడ ఇది కనిపిస్తుంది కదండి, ఇక్కడ యారో మార్క్ డౌన్లో ఇలాగా దాన్ని ఓకే చేసేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ అండి సేవ్. చూసారు కదండి మన గ్యాలరీలోకి. సో ఈ విధంగా ఇలా అవుతుంది. ఇప్పుడు మీరు కూడా చేసుకోవచ్చు ఈజీగా, చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మన గ్యాలరీ. ఇంకా మీకు ఏమైనా ఎఫెక్ట్ కావాలి అనుకున్నా, ఏదైనా అనుకున్నా, ఈ ఫోటోని ఇంకా ఎడిట్ చేయాలి అనుకున్నాను అనుకోండి, మీరు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండి, ఫర్ యూర్ టూల్స్ ఎఫెక్ట్స్, దీంట్లోకి వెళ్ళి చూస్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా. ఎలా కావాలంటే అలా. చూస్తున్నారు కదా, ఇలా ఎలా అయినా. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. బ్లాక్ అండ్ వైట్లో అంటే బ్లాక్ అండ్ వైట్. చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా, చాలా బాగా వచ్చింది కదండి. ఓకే చేసుకోండి. మీకు మనకి బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసేసుకొని మనకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ ఇగో మన ఫొటోస్ అన్నీ ఇలా కనిపిస్తున్నాయి కదా, ఇది గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ కనిపిస్తాయండి. బ్యాక్ సైడ్ మనం బ్యాక్గ్రౌండ్కి ఇది యూజ్ చేసుకోవచ్చు. మై ఫొటోస్ అని ఉంది కదా, అలాగా. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇంకా ఇలా అండి మన బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోయి మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా వచ్చేస్తుంది. నేను జస్ట్ మీకు అర్థం కావాలనేసి ఇలా చెప్తున్నానండి. ఏ ఫోటో అయినా తీసుకోవచ్చు, లైక్ గార్డెన్ వెనకాల ఫ్లవర్స్ కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయినా మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసేసుకొని పెట్టుకోండి. మన బ్యాక్గ్రౌండ్ని ఇగో ఇలా ఉంది కదండి, దీంట్లో ఇగో స్క్రీన్ ఆప్షన్లోకి వెళ్తే ఇలా వచ్చేస్తుందండి మొత్తం మనకి. ఇక్కడ డౌన్లోడ్ అంటే మీకు ఆటోమేటిక్గా గ్యాలరీలో డౌన్లోడ్ అయిపోతుందండి. మీకు చూపిస్తాను అది కూడా.